అపోస్తలుల పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం. దేవుడు కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనము పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొంచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పినదేమి? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నది అయినను విగ్రహములో ఏమైనా ఉన్నది అయినను చెప్పదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన వారం అంతా ప్రభు మనల్ని కాచి కాపాడి మరొక ఆదివారం పునరుద్ధానం దేవుని పాదాల దగ్గర మరి ఈ యొక్క పరిశుద్ధ మొదటి ఆదివారం దేవుని పాదాల దగ్గర చేరి ఆయన మాటలను ధ్యానం చేసుకునే వాక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ఆహ్వానం చేపిస్తున్నాను. మరి 4 మాసాలు ప్రభు మనల్ని కాచి కాపాడి ఈ 5వ మాసంలోకి ఈ 5వ తారీఖున మే నెల మనల్ని ప్రవేశింపచేశారు. మనము అపోస్తలుల పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చదువుకున్నాం. అక్కడ పౌలు గారు సంఘాలతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడు. మనం దీవించు ఆశీర్వచన పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకుంటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకమైన మనము ఒక శరీరమై ఉన్నాము. ఇక్కడ పౌలు గారు సంఘముతో చెప్తున్న మాటలు ఏంటంటే, మనము దేవుని శరీరము, దేవుని రక్తములో మనం పాలు పంచుకుంటున్నాం. ఆ ఒకటే శరీరము, ఒకటే రక్తము, ఒకటే శరీరము, ఒకటే రక్తంలో మనము పాలు పంచుకుంటున్నాం. ఒకటే శరీరం తిన్న మనం, ఒకటే రక్తము తాగే మనం విగ్రహారాధనలోకి వాటి జోలికి మనం వెళ్ళొద్దు. విగ్రహారాధన బలి అర్పణలోకి వాటిలో మనం పాలు పంచుకోకూడదు. ఇంకా మాట ఉన్నాడు, విగ్రహారాధనకు దూరంగా ఏమంటాడంటే పారిపోయినట్టు. అసలు దాని దరిదాపుల్లో కూడా ఉండొద్దు అంటాడు. అసలు దూరంగా పారిపోయింది విగ్రహారాధన. ఎందుకంటే అది ఆకర్షణ. ఆ విగ్రహారాధన అనేది ఒక ఆకర్షణ. మనిషిని ఆకర్షింపచేసి దాని వైపు చుట్టుకునేటట్టుగా అది చేసింది. అందుకే వాటి జోలికి వెళ్ళొద్దు. ఆ విగ్రహారాధనకు మీరు దూరంగా వెళ్ళిపోమంటలా, పారిపోవడం. వెళ్ళటం వేరు, పారిపోవడం వేరు. దేవుడు కొన్ని విషయాలకు పారిపోవడం అంటాడు. అంటే వాటి జోలికి కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే మనము ఒకే శరీరం, ఒకే రక్తంలో మనం పాల్పంచుకుంటున్నాం. అది ఎలాంటిది? ఆశీర్వదించబడిన
పాత్ర, మనము దీవించు ఆశీర్వదనపు పాత్రలో నుండి త్రాగుట. మనం ఏం తాగుతాం తెలుసా? ఆశీర్వదించబడిన, దీవించబడిన యేసు ప్రభు యొక్క రక్తము, ఆయన శరీరం మనం తీసుకుంటున్నాం. అది ఆశీర్వదించబడింది. ఆయన పరలోకమునికి వెళ్ళి సిలువుకు మరణంకి వెళ్ళే ముందు కూడా వాటిని పట్టుకుని ఏం చేశాడంట? అరటని ఆశీర్వదించాడు. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని ఏం చేశాడంట? విరించి. అందుకే ప్రభు రాత్రి, ప్రభు సంస్కారం, ప్రభు బల్లారాధన మనం పాలు పొందుకునేవారో మనం దేనిలో పాలు పొందుకుంటాం తెలుసా? ఆశీర్వాదపు బల్లలో పాలు పొందుకుంటాం. దీవించబడిన, దీవెనకరమైన ఆ యొక్క శరీరము, ఆ యొక్క రక్తంలో మనం తీసుకుంటున్నాం. కాబట్టి మన విగ్రహ ఆరాధనకు దూరంగా పాల్పొండని పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నారు. ఎందుకంటే మనము తాగేది మామూలు రక్తం కాదు. మనం తినే శరీరము మనిషి శరీరం కాదు. మనం తినే జంతువుల శరీరం కాదు. మనం తినేది ప్రభు శరీరం. అందుకే పౌలు గారు దీని తర్వాత 11వ అధ్యాయం అంటాడు, తిరుగువారు మిమ్మల్ని మీరు వివేచించుకుని తిని త్రాగండి అంటాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకుని తిని త్రాగండి అంటాడు. ఎందుకు అంటాడంటే ఇది బ్లెస్డ్. ఆ యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము బ్లెస్సింగ్ అన్నమాట. అది తిన్నవారు ఆశీర్వదించబడతారు. ఆయన శరీరమే ఆశీర్వదించబడింది, ఆయన రక్తమే ఆశీర్వదించబడింది. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీరు తినేది అలాంటిది కాబట్టి మీరు 17-18 వచ్చిన శరీర ప్రకారమైన ఇశ్రాయేలు చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇశ్రాయేలు పెడుతున్నారు. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? అంతేగా. బలి అర్పించిన వాటిని తినేవారు దేనితో పాలువారు అవుతారు? బలి పీఠముతో పాలువారు. దేన్నైతే తీసుకుంటాం దాంతో పాలువారు అవుతాం. ఇక్కడ మనం దేవుని శరీరము తిని దేవుని రక్తం తాగితే క్రీస్తు వారుగా అయిపోతాం. అలాగే లోకంలో ఉన్నవారు విగ్రహారాధనలోకి తిని దానిలో పాలు పొందుకుంటే ఆ బలిపీఠం వారుగా అవుతారు. కానీ కొంతమంది అంట ఈ కొరింథీ సంఘంలో ఎందుకు ఈ మాట ప్రత్యేకంగా చెప్పాడంటే, ఇక్కడ ప్రభు శరీరము తింటున్నారు, ప్రభు రక్తము తాగుతున్నారు, ఆస్వాదించబడిన శరీరము, ఆస్వాదించబడిన రక్తము తీసుకుంటున్నారు. మరలా లోకంలోకి వెళ్ళిన తర్వాత విగ్రహారాధనలోకి వెళ్ళి విగ్రహారాధన సంబంధమైన అర్పణలను, విగ్రహారాధన సంబంధమైన ఆరాధనలోను, విగ్రహారాధన సంబంధమైన ఆ యొక్క ఆహారంలోను, ఆ బలిలో పాలు పొందుకుంటున్నారు. అది మీకు తాగదు అని పౌలు గారు కొరింథీ సంఘానికి హెచ్చరిస్తున్నారు. అందుకే మీరు ఇలాంటి పాత్రలు మీరు తీసుకుంటారు కాబట్టి విగ్రహారాధనకు ఏమై ఉండమంటున్నాడు? పారిపోండి. మొదటి మాట, విగ్రహారాధనకు ఏమైపోవాలంటే మనం పారిపోవాలి. ఆ దరిదాపుల్లోకి వెళ్ళకూడదు. ఒకరోజు మేము ప్రార్థనకి వెళ్ళి వస్తుంటే శ్రీరామనవమి రోజు రోడ్ల మీద అందరూ పానకం పోస్తూ గ్లాసులో పోసి రోడ్డు మీదకి వెళ్ళారు. అందరికీ ఇస్తూ ఉన్నప్పుడు అందరూ మాకంట ముందు వెళుతున్న వాళ్ళందరూ కూడా చక్కగా వెళ్తా ఆ పానకం తాగి వెళ్తున్నారు. వాళ్ళు అడిగినట్టుగా మమ్మల్ని కూడా అడుగుతున్నారు, తాగండి. మేము వద్దని ఇక మేము స్పీడ్గా మా వాహనాన్ని ముందుకు వెళ్ళిపోయాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనము తెలిసిన తర్వాత, తెలియకున్నప్పుడు ఎన్నో పొరపాటు చేస్తాం, ఎన్నో తప్పులు చేస్తాం. తెలిసిన తర్వాత కూడా దాని జోలికి వెళ్ళకూడదు, దానిలో పాలు పంచుకోకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలీలు శరీర ప్రకారమైన ఇశ్రాయేల్, వాళ్ళ ఆత్మ సంబంధంగా లేరు, శరీర ప్రకారంగా ఉన్నారంట. మందిరానికి వచ్చినప్పుడేమో దేవుని శరీరంలో, దేవుని రక్తములో పాలు పొందుకున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత
మళ్ళా విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహారాధన సంబంధమైన బలి అర్పణలో పాలు పొందుకున్నారు. విగ్రహారాధన సంబంధమైన ఆహారంలో పానీయములో పాలు పంచుకున్నారంట. అది మనము అలా చేయకూడదని కొరింథీ సంఘానికి, దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మతో పౌలు గారు సంఘానికి ఏం చేస్తున్నారంటే ఈ మాట చెప్తున్నారు. ఇంకా అన్నాడు 13వ వచనం, 10వ అధ్యాయము 19వ వచనం, మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. ఇక నేనేం చెప్పినము, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదేనను, విగ్రహములో ఏమైనా ఉన్నదేనను చెప్పుదనా? లేదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవుడు కాదు, దెయ్యాలకే అర్పించున్నారని చెప్పుచున్నాను. హల్లెలూయా. దేనికి అర్పిస్తారంట? దెయ్యాలకు అర్పిస్తున్నారు. వాళ్ళు అర్పించే అర్పణ దేనికి అంటున్నాడు? అన్యజనులు అర్పించే బలులు దేవునికి కాదు, దెయ్యాలకే అర్పించుచున్నారు. దేవునికి కాదంట. వాళ్ళు అర్పించే అర్పణ ఎవరికంటే దెయ్యాలకి. ఈ విషయాన్ని మనం దేవుని ఎరిగిన మనం తెలుసుకోవాలి. వాళ్ళు అర్పించే అర్పణ ఎవరికంటే దెయ్యాలకి. అవి మాట్లాడవు, అవి కదలవు, అవి వాటిని మోయాలి, వాటిని ఒక మనిషి రూపాడు తయారు చేస్తాడు. కాబట్టి అలాంటి దెయ్యాలకు అర్పించిన ఆ అర్పణలో, ఆ పానీయంలో, ఆ ఆహారంలో నేను ఏం చేయకూడదంట? పాలు పంచుకోకూడదు. ఎందుకంటే అంతకన్నా శ్రేష్టమైన ఆహారం, అంతకన్నా శ్రేష్టమైన రక్తములో మనం పాలు పంచుకుంటున్నాం. ఆ రక్తం ఎలాంటిదంటే, ఆ శరీరం ఎలాంటిదంటే ఆశీర్వదించబడిన శరీరం. ఆ రక్తం ఎలాంటిదంటే ఆశీర్వదించబడిన రక్తం. అదే ప్రభు అయిన యేసు ప్రభు యొక్క శరీరము, ప్రభు అయిన యేసు ప్రభు యొక్క రక్తం. అందుకే సంఘముతో పౌలు గారు అంటున్నారు. తర్వాత అన్నాడు, మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యము పాత్రలోని కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలో కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టిస్తామా? ఆయన కంటే మనము బలవంతులమా? దేవునికి మీరు ఇలా చెడు పనులు చేయడం ద్వారా, విగ్రహారాధన చేయడం ద్వారా, విగ్రహారాధన బలులు అర్పించిన వాటిలో మీరు పాలు పొందుకోవడం ద్వారా దేవుడికి ఏం జరుగుతుందంట? రోషం జరుగుతుంది. ఒకవేళ ఆయన బలవంతుడు, మరి ఆయన కంటే మనం ఏమన్నా బలవంతులమా? కాదు, మనం అంత బలవంతులం కాదు. కాబట్టి మనం ఆయనకు రోషం పుట్టించద్దు. కాబట్టి కొరింథీ సంఘమా, మనం తినే ఆహారము, మనం తాగే పానీయం ఎలాంటి తెలుసా? ఆశీర్వదించబడిన ఆహారం, ఆశీర్వదించబడిన పానీయం, రక్తమైంది. అంతేగాని విగ్రహారాధనలోకి జోలికి వెళ్ళొద్దు. విగ్రహారాధన బలులో పాలు పొందుకోవద్దు. విగ్రహారాధన భోజనంలో నువ్వు పాలు పంచుకోకూడదు. దానిలో నువ్వు తాగకూడదు, తినకూడదు. అసలు దాని యొక్క జోలికే వెళ్ళొద్దు. అసలు అక్కడి నుంచి నువ్వేమవ్వాలంటే పారిపో అంటున్నాను. హల్లెలూయా. సో చెప్తాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుడి సంఘం, ఇది చాలా ప్రాముఖ్య విషయం. మొదటి మాట, విగ్రహారాధనకు పారిపోవడం. ఎందుకు విగ్రహారాధన పారిపోవాలంటే దేవుడు చెప్తాడు, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నాకు తప్ప వేరే దేనికి నువ్వు మొక్కకూడదు, దేనికి నువ్వు సాగిలపడకూడదు. అది మనిషికైనా విగ్రహానికైనా దేనికి కూడా నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని పదే 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 అనేక సార్లు చెప్పిన దేవుడు. హల్లెలూయా. మరి పాత నిబంధనలో కొంతమంది విగ్రహారాధన చేశారు, కొంతమంది విగ్రహారాధన చేయలేదు. కొంతమంది మనుషులు పూజించారు, కొంతమంది మనిషి ఆరాధించారు. దేవుణ్ణి ఆరాధించిన వారు ఎలా దీవించబడ్డారు, మనిషిని ఆరాధించి లేదా దెయ్యాలు ఆరాధించిన వారు ఎలా అయ్యారో మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. చూడండి, బైబిల్ తెరవండి. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము
యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొనుకోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. 16వ వచనం చూడండి. దానిలో 16వ వచనం. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిజ్కియా రాజుగా ప్రారంభించిన దినాలలో ఈయన కంటే కొంతమంది ముందు వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళ పితృలు కానీ కొంతమంది విగ్రహారాధన చేశారు. విగ్రహారాధనను ఎక్కువగా చేశారు. చివరికి దేవుని మందిరములో కూడా దేవుని ఆలయంలో కూడా విగ్రహారాధన తీసుకొచ్చారు. విగ్రహ సంబంధమైనవి పెట్టి దేవుణ్ణి మర్చిపోయి ఆ విగ్రహాలకు వాళ్ళు ఆరాధించే వారికి అయిపోయారు. అయితే హిజ్కియా రాజుగా ప్రారంభించిన దినాలలో ఆయన చేసిన పని ఏంటి తెలుసా? అక్కడ ఉన్న ఆ యొక్క అపవిత్రమైన విగ్రహారాధన సంబంధించిన అన్నిటినీ ఒక్కొక్కటి తీసి బయటపడేశారు. హల్లెలూయా. ఇది ఎవరు చేయగలుగుతారంటే ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే మాత్రమే. హిజ్కియా మంచి ఆత్మీయుడు. దీని గురించి 2వ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో ఉంది. 2వ రాజుల 18వ అధ్యాయంలో ఏముందంటే 3వ వచనం, తన పితరులను దావీదు చేసినట్టు అతను యెహోవా దృష్టి పూర్ణముగా నీతిని అనుసరించును. ఉన్నత స్థలాలను కొట్టివేసి విగ్రహాలను పగలగొట్టి దేవతా స్తంభంలో పడగొట్టి మోషే చేసిన ఇతర సర్ప చిన్నాభిధులను చేసి దానికి ఇశ్రాయేలు నెహుష్టుని పేరు పెట్టి దానికి ధూపం వేయించూ వచ్చింది. అతను ఇశ్రాయేలు దేవుడిని యెహోవాయందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చి యూదా రాజులు, అతని పూర్వీక రాజులు అతనితో సమయం ఒకరు లేడు. అతను యెహోవాను హత్తుకుని ఆయన వెంబడించిన వెనక తీయక ఆయన మోషేకు ఆజ్ఞని గైకొచ్చింది. కావున యెహోవా అతని తోడుగా ఉన్నాడు. అతను వెళ్ళిన చోటల్లా అతడు జయము పొందుకొనెను. హల్లెలూయా. హిజ్కియా ఎలాంటి ఆత్మీయుడు అంటే వీళ్ళ పితృలు దావీదు అంత ఆత్మీయుడు మరొక లేరు. దావీదు తర్వాత వచ్చిన వారందరూ కూడా విగ్రహారాధనలో పడిపోయారు. చివరికి తన కొడుకు సొలొమోను కూడా ఆ యొక్క భార్యల వల్ల విగ్రహారాధన వైపుకు తొలగిపోయాడు. అయితే ఈ హిజ్కియా వచ్చి ఎవరు జ్ఞాపకం చేసుకుంటారంటే వాళ్ళ ముత్తాత అయిన దావీదుని జ్ఞాపకం చేసుకుంటారు. జ్ఞాపకం చేసుకుని ఈ దేవాలయంలో పవిత్రమైన దేవాలయంలో విగ్రహారాధన ఏంటి అని వాటన్నిటిని చిన్నాభిన్నంగా చేసేసి తీసి అవతల పడవేశాడు, ఎత్తి పడేసాడంట బయటకి. ఎందుకు అంటే హిజ్కియా దేవుడి మీద విశ్వాసం ఉంచినవాడు. రెండోది దేవుణ్ణి హత్తుకునేవాడంట. దేవుడి యొక్క ఆజ్ఞలను వెంబడించేవాడు హిజ్కియా. ఇలాంటి ఆత్మీయుడు కాబట్టే విగ్రహారాధన అనేది దేవుని ఆలయంలో ఉండకూడదు, నా ఇంటిలో ఉండకూడదు, నా గృహంలో కూడా ఉండకూడదని వాటన్నిటిని కట్టగట్టి అవతల పడేశాడు. హల్లెలూయా. అలా ఆత్మీయంగా ఆయన చేశాడు కాబట్టే దేవుడు హిజ్కియాను ఏం చేశాడు తెలుసా? కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. అతను వెళ్ళిన ప్రతి చోట అతనికి ఏం కలిగిందంట? జయము కలిగింది. హల్లెలూయా. ఎంత గొప్ప ఆత్మీయమైన మేలు హిజ్కియా కారణం ఏంటంటే విగ్రహారాధన జోలికి వెళ్ళలేదు, వాటికి దూరంగా పారిపోవడమే కాకుండా అవి ఉన్నవి మందిరములో గృహంలో ఏవైతే వ్యతిరేకమైన ఆ విగ్రహ సంబంధం ఉన్నాయో ఆ విగ్రహారాధన సంబంధాన్ని తీసి అవతల పడేశారు. హల్లెలూయా. అందుకే హిజ్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడు. అతను ప్రార్థన చేశాడు. ఒకసారి భయంకరమైన రోగం, ఒక సమస్య వచ్చింది.
మరణపు అంచుల్లో ఉన్నప్పుడు అతను ప్రార్థన చేసినప్పుడు తిరిగి దేవుడు అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిపించాడు. చూడండి, ఎవరు ఎంత ఆత్మీయంగా ఉండగలిగిన వారు మాత్రమే దేవుడి కోసం రోషంగా నిలబడగలిగిన వాడు కొరకు మాత్రమే దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు వారికి జవాబిస్తాడు. అంత రోషంగా ఉన్నాడు కాబట్టే మరణపు అంచులో కూడా ప్రార్థన చేసినా కూడా దేవుడు హిజ్కియాకి ఏం చేశాడు? ఆయుష్ ఇచ్చాడు. సర్దుకుపోలా, విగ్రహారాధన విషయంలో సర్దుకుపోలా, రాజీ పడలా, దానిలో పాలు పంచుకోలా, దానికి దూరంగా పారిపోయాడు. ఉన్న వాటిని తీసి పడేసి మరలా ఆ దేవాలయంలో దేవుడిని ఆరాధించే లేవీలను, యాజకులను, పెద్దలను, మళ్ళా పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, ఆ మందిరంలో దేవుని స్తుతించేవారుగా చేస్తున్నారు. ఈరోజు అమెరికాలో కూడా ఒక్కొక్క క్రిస్టియానిటీ ఉండేది, క్రైస్తత్వం ఉండేది. భారత ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన దేశం అమెరికా దేశం ఏంటంటే క్రైస్తవ దేశం. వాళ్ళు అసెంబ్లీ మంత్రిగా, ఎమ్మెల్యేలుగా అక్కడ ఎవరైనా అధికారిగా ప్రమాణం చేసేటప్పుడు బైబిల్ మీద చేయిబెట్టి ప్రమాణం చేస్తారు అమెరికా దేశంలో. అలాంటి పరిశుద్ధమైన, అలాంటి మంచి ఆ అమెరికా దేశానికి ఈరోజు ఏమని చేస్తారు? విగ్రహారాధన ఎక్కువైపోతుంది. ఎక్కడ చూసినా గుళ్ళు కడుతున్నారు, ఎక్కడ చూసినా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పనులు చేస్తున్నారు, ఎక్కడ చూసినా వాళ్ళకు దేవుడి వ్యతిరేకమైన ఆ గుళ్ళు కట్టడం. చివరికి ఆ ఏరియాలో కూడా, ఆ పార్లమెంట్ ఏరియాలో కూడా, ఆ యొక్క వైట్ హౌస్ లో కూడా విగ్రహాలకు సంబంధించి అనుమతిస్తున్నారు ఆ ప్రభుత్వం. అందుకే అమెరికా దేశానికి ఈరోజు నష్టం వచ్చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే భయంకరమైన పాపపు ఊబిలోకి వెళ్ళిపోయిన దేశం ఏంటంటే అమెరికా దేశం. హల్లెలూయా. కారణం ఏంటంటే వాళ్ళు విగ్రహారాధనకు చోటిచ్చేసింది. అందుకే హిజ్కియా మాత్రం ఎప్పుడైతే రాజు అయ్యాడో సమస్తము ఏం చేసేసి తీసి పడేసి కొట్టివేసేసి మళ్ళా ఆరాధించడానికి హిజ్కియా చేశాడు. కాబట్టి హిజ్కియా దేవుడు ఆశీర్వదించాడు. మరొక ఆయన చూద్దాం, మనిషి. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయం చూసుకున్నట్లయితే, 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకున్నాం. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములను కట్టించి, ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరములకున్న 2 స్థలాలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోత్స్యమును, శకునమును వాడుక చేసి యక్షిణి గండ్రతోనూ సోదిగండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. తండ్రి హిజ్కియా దేవుడి కొరకు రోషముగా నిలబడ్డాడు. వాళ్ళ పితృలు దావీదుని జ్ఞాపకం చేసుకుని దేవుడి కొరకు రోషంగా నిలబడి విగ్రహారాధన సంబంధించి మొత్తం తీసి పడేసి దేవుడిని ఆరాధించేవారుగా ప్రజలందరినీ దేవుడి వైపు తిప్పితే, ఆయన తదనంతరం వచ్చిన మనిషి మరలా విగ్రహారాధన ప్రారంభించారు. మరలా ఆ విగ్రహారాధన ఆరాధించేవారుగా, దేవుణ్ణి మర్చిపోయి విగ్రహారాధన చేసేవారుగా, పడగొట్టిన ఉన్న స్థలాలను మళ్ళా తిరిగి కట్టి బయలుదేవతలు బలిపీఠాలు కట్టించి, ఆహాబు చేసుకుని దేవతా స్తంభాలు చేయించి నక్షత్రాలకు మొక్కి వాటిని పూజించాడు. ఈరోజు కూడా నక్షత్రాలను మొక్కటం, వాటిని పూజించటం. ఇంకేం చేస్తారు తెలుసా? 5వ వచనం, యెహోవా 2 సార్లు ఆకాశ సమూహం బలిపీఠ కట్టించి తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును, శకునమును వాడుక చేసి యక్షిణి గాండతో, సోదిగాండతో సాంగత్యం చేసేవారిగా జరిగింది. విగ్రహారాధన ఒక్కొక్క విగ్రహారాధన ఒకదాంతో పోదు పాపం. రకరకాల పాపంలోకి ఆ మనిషిని తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న హిజ్కియా చేసినట్టుగా మనిషి కూడా చేస్తే దేవుడు మనిషి యొక్క తోడుగా ఉండేవాడు, గొప్పగా దీవించేవాడు. కానీ మనిషే భయభక్తులు లేకోకుండా, దేవుడు భయం లేకోకుండా ఆయన ఏం చేశాడంటే విగ్రహారాధన వైపుకు మళ్ళాడు.
చివరి తన జీవితం మరణం భయంకరంగా ఉంది. ఏవైతే చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడో అవి చేశాడు మనిషి. చివరికి తన భక్తి జీవితం కోల్పోయాడు. చివరికి అతను ఆశీర్వాదం సమస్తను కోల్పోయాడు. చివరికి అతను జరిగి చేసిన పని ఏం తెలుసా? 20 వచ్చి అతను తన తండ్రి అయిన మనిషి నడిచినట్లు యెహోవా దృష్టికి చెడుగా నడిచెను. తన పితృదేవుడు యెహోవాను విసర్జించి యెహోవా మార్గంలో నడవక తన తండ్రి తాను ప్రవర్తించును. తన తండ్రి పూజించి విగ్రహమును తాను పూజించును. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరనందు అతనిని చంపగా, అతని నగరంలో అతన్ని ఏం చేశారంట? చంపేశారు. హిజ్కియా మరణం వేరుగా ఉంది, ఈ యొక్క మనిషి మరణం వేరుగా ఉంది. కారణం మనిషి చేసిన పొరపాటు ఏంటంటే విగ్రహారాధన. హిజ్కియా చేసిన పని ఏంటంటే విగ్రహారాధన జోలికి వెళ్ళలేదు. ఉన్న వాటిని కూడా దాన్ని ఏం చేసినట్ట? తీసిపడేసి. అందుకే ఈనాడు క్రైస్తవుడమైన మనం విగ్రహారాధన అటు జోలికి మనం కొంతమంది చూస్తుంటే ఏ పంటకు వస్తే ఆ యొక్క ఆచారాలు, ఆ యొక్క అలవాటులు, ఆ యొక్క పద్ధతులు వారు ప్రభువుని ఎరిగిన వారే, బాప్తీసం తీసుకున్నవారే, రొట్టె ద్రాక్షలు ఆశ్రదించబడిన గిన్నె పాత్రలో తీసుకునేవారా? అవును, తీసుకునేవారే. ఎందుకు చేస్తారా అంటే భయం లేక, దేవుడు అంటే భయం లేక, భక్తి లేక, సమాజంలో నలుగురిలో నారాయణ, గుంపులో గోవిందలాగా కలిసిపోవటం. యు ఆర్ ఎ స్పెషల్. మనం ఎవరిలా ఉన్నారంటే ఒక ప్రత్యేకతగా ఉన్నాం. ఎందుకంటే మనం క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తులో బాప్తీసం తీసుకున్నవారు, క్రీస్తు నమ్మిన వారు కాబట్టి, ఆయన శరీరము ఆయన రక్తంలో పాల్పంచుకునేవారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. మనిషి అలాంటి పొరపాటు చేశాడు. అతను ఏం చేశాడు సార్? అతను తన తండ్రి ప్రవర్తించినట్టు తాను ప్రవర్తించుతూ తన తండ్రి పూజించే విగ్రహం తాను పూజించు. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరంలో అతన్ని చంపారు. అతని నగరంలోనే అతను చంపేశాడు. ఇది మనిషి యొక్క జీవితం. మరొక వ్యక్తి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. యూదా రాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని మీరు ఎవరిని అని వారిని అడగగా వారు, మేము అహజ్యా సహోదరులము, రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళుచున్నామని చెప్పిరి. వారిని సజీవులుగా మొదటి దినవృత్తాంతంలో 10వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. మొదటి దినవృత్తాంతం 13వ వచనం. యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొక్క విచారణ చేయక కర్ణ పిశాచముల యొక్క విచారణ చేయి దానిని వెతికినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశం చేసెను. హల్లెలూయా. ఇక్కడ సౌలు అసలు దేవుడు అసలు సౌలు ఎవరో ఎవరికి తెలియదు. అతను వాళ్ళ నాన్న గాడిదలు పోయినరా ఎత్తుకుంటారా అని చెప్పాడు. అలాంటి వ్యక్తిని దేవుడు కనుగొని ఇశ్రాయేలుని మొదటగా ఏం చేశాడంట? రాజుగా చేశాడు. అతడు అసలు రాజ్యం వేలేవాడుగా, అసలు గొప్పవాడుగా చేశాడు. దేవుడు అలాగా ప్రణాళిక అతని మీద పెట్టి ఇశ్రాయేలుకు రాజుగా చేసి మంచి స్థానం ఇచ్చాడు. మంచి స్థానం ఇచ్చినప్పుడు నువ్వు అర్హత లేదు, నన్ను తీసుకొచ్చి అర్హుడిగా చేశాడు. దాన్ని ఏమంటామంటే కృప అంటాం, గ్రేస్ అంటాం. మన అర్హత లేదు కానీ మన అర్హత లేని మనలో అర్హుడిగా చేశాడు.
అర్హులుగా చేసినప్పుడు ఈ అర్హత లేని మనం అర్హులుగా చేసిన దేవునికి ఎంతో నమ్మకంగా మనం ఉంటాం. అలా ఉండకోకుండా ఈ సౌలు కొద్ది రోజుల తర్వాత దేవుని మాట తిరస్కరించి, ప్రవక్త అయిన సమూయేలు మాటను తిరస్కరించి, దైవజనుని మాటకు వ్యతిరేకంగా ఆయన చెప్పిన పని చేయకోకుండా ఆయన ఇష్టానుసారంగా జీవించి ఆ పని చేశాడు. చివరికి ఏం చేశాడు తెలుసా? ఎంత చేసినా కూడా పశ్చాత్తాపం పడుకోకుండా చివరికి కర్ణపిశాచి సోది చెప్పే దగ్గరికి వెళ్ళాడు. మంత్రజాలకుడు అక్కడికి వెళ్ళి నేను ఆ యుద్ధానికి వెళ్తే గెలుస్తానా లేదా అని విచారణ చేయడానికి వెళ్ళాను. అది కూడా ఎలాగంటే చచ్చిపోయిన సమయాలను కర్ణపిశాచి నువ్వు లేపు, అతన్ని లేపి నేను జయిస్తానా లేదా అతని ద్వారా నాకు చెప్పించు అన్నాడు. చివరికి ఎంత భయంకరమైన చావు చనిపోయారంటే యెహోవా విచారణ చేయకంటే దేవుడు ప్రతిసారి ఏ సమస్య వచ్చినా దేవుని దగ్గర విచారణ చేసేవాడు ఎక్కడికి వెళ్ళారంట? కర్ణపిశాచి మీద విచారణ చేసి వెతికినందున. చూడండి, ఈ రోజుల్లో కూడా చాలా మంది కొన్నిసార్లు అనుకున్నవి జరగకపోతే, అనుకున్న రోగాలు, అనుకున్న సమస్యలు తీరకపోతే ప్రభు నమ్మిన వారు కూడా, ప్రభు శరీరము రక్తంలో పాల్పంచుకునేవారు కూడా ఎక్కడికి వెళ్తున్నారు? దర్గాను, లేకపోతే అక్కడికి వెళ్తే ఏదో చెప్తాడనో, ఈడకి వెళ్తే ఆయన ఏదో చెప్తాడనో, లేదా ఆ మంత్రం ఏదో తంత్రం ఏదో చెప్తాడనో, లేకపోతే ఆయన ఏదో ఇస్తే కట్టుకుంటే మనకేదో జరిగిద్దనో, ఆ బంధకాలు ఈ బంధకాలు తెచ్చి నడుములకు కాళ్ళకు చేతులు కట్టుకుంటే మనకేదో జరిగిద్దనో. ఎవరిలో ఆశీర్వదించబడిన శరీరము రక్తంలో పాలు పంచుకుంటున్న వారే. మన కళ్ళ ముందర ఎంతో మంది అలా తిరిగిన వాళ్ళు మనం చూసాం. ఇప్పుడు తిరుగుతున్న వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. సౌలు దేవుడి దగ్గర విచారణ చేయక సోదిగాళ్ళ దగ్గర అవి చెప్పేది అంటుంది సోది చెప్పుతాము. ఆ మాటలో ఉంది ఏముంది? సోది అంటే ఏది, ఎందుకు మనం అంటాం కదే ఆపరాన్ని సోది అంటాం. అంటే ఏంటి? వాళ్ళు చెప్పే సోది, దాంట్లో విషయమే లేదు, దాంట్లో సబ్జెక్టే లేదు, దాంట్లో మనకు ఉపయోగపడే విషయాలే లేవు. కానీ ఈరోజు మనిషి ఆ సోది చెప్పించుకోవటానికి భవిష్యత్తు సోది చెప్పేవాడు మన భవిష్యత్తు తెలిస్తే వాడు భవిష్యత్తు వాడు తెలిస్తే వాడు ఎక్కడ ఉండాలి? చిలక జోసుకు చెప్తాను రోడ్డు మీద కూర్చుంటాను. వాడు చిలక జోసు వాడు చెప్పించుకుంటే వాడు భవిష్యత్తు పోవడు కదా. ఈరోజు పిచ్చి పిచ్చి చేష్టలు ప్రభువు నెరిగిన వారు కూడా చేస్తారు. దాని ద్వారా తగిన పనిష్మెంట్ జరిగింది, తగిన నష్టం జరిగింది, దానికి తగిన మూల్యం చెల్లించుకోవాలి. విగ్రహారాధన జోలికి వెళ్ళొద్దు, దానికి మీరు దూరంగా ఏం చేయమంటే పారిపోవాలి. అంతేగాని గీత రేఖ చేయి చూపించుకోవటం. ఒక ఆయన చేతులు లేవు, కాళ్ళు లేవు, ప్రపంచం మొత్తం తిరిగి దేవుని సేవ చేస్తారు. గీతలు నమ్మకాలు ఆయన. ఈరోజు గీతలు లేక చెయ్యలేదు, కానీ ధైర్యంగా ఆయన భార్య, 3 పిల్లలు, చాలా చిత్రం. మరి ఆయన నమ్మింది ఎవరంటే గీతలు కాదు, సోదరి కాదు, ప్రభువుని నమ్మాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభువు నమ్మి కూడా గీతలు చూపించుకోవటం, రాత్రలు చూపించుకోవటం, సోదరులు చెప్పించుకోవటం, లేకపోతే ఎక్కడికైనా వెళ్తే ఏదైనా చెప్తాడేమో అన్నీ చెప్పే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈరోజు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి చివరికి ప్రార్థించేవారు కూడా ఆమె చావాలంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చచ్చిపోయేటట్టుగా ఆ మంత్రం కలిసారంట. ఈ మధ్య చాలా విషయాలు కొంతమంది మాట్లాడుతున్నాం. చూసి ఇంట్లో వాళ్ళే ఆమె మీద చేతబడి చేయించుకో, ఇంట్లో వాళ్ళే ఆ రకరకాలమైన చేయించుకో. మరి వీళ్ళు వెళ్ళేవారు, వాళ్ళు ఆమె ప్రార్థనకి వెళ్ళేది, కోడలో ప్రార్థనకి వెళ్ళేది, అత్త ప్రార్థనకి వెళ్ళేది, ఆడపడుచు ప్రార్థనకి వెళ్ళేది, తోడు వాళ్ళ ప్రార్థనకి వెళ్ళేది, అందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. కానీ ఒకరి మీద ఒకరు ఈ యొక్క అసూయతో చేపించడం. బైబిల్ చెప్తుంది,
దేవుడి దగ్గర కాకుండా ఇలా విచారణ చేయటం వల్ల ఏమైంది తెలుసా? అందునిమిత్త యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యము తీసివేసి ఎవరికి ఇచ్చారంటే యెషయా కుమారుడైన దావీదుకి ఇచ్చారు. అందుకే ప్రియులారా, పౌలుగా చెప్తున్నాడు, విగ్రహారాధన జోలికి మీరు వెళ్ళద్దు. అవి దెయ్యాలకు అర్పించిన బలర్పణలు, దానిలో మీరు పాలు పంచుకోవద్దు. అవి ఒట్టివి, మట్టివి, విగ్రహ సంబంధమైనవి, దాని జోలికి మీరు వెళ్ళొద్దు అంటున్నాను. తర్వాత మరొక మాట చూడండి, దాంట్లోనే 14వ అధ్యాయము 2వ వచనం, 2వ దినవృత్తాంతం 14వ అధ్యాయం. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడే అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రములు బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదా వారి పట్టణములో నుండి తీసివేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. చూడండి, ఆస వ్యక్తిగతంగా మనం చూస్తే ప్రారంభంలో దేవుని దృష్టికి ఎంతో యథార్థత కలిగిన వాడంట, చాలా భయభక్తులు ఉన్నవాడంట. చాలా భయభక్తులు కలిగి విగ్రహాల సంబంధం తీసివేశాడు, చాలా యథార్థతగా నడుచుకున్నాడు. ఆ బలి అర్పణలకు జోలి వెళ్ళకోకుండా దావీదులాగా చక్కగా మంచిగా దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. అలా రాజ్యము రాజుగా పరిపాలన చేసేటప్పుడు ఒక్క యుద్ధము కూడా అతను రాజుగా ఉన్నప్పుడు యుద్ధాలే లేవంట. అసలు యుద్ధంలో లేకపోతే గొడవలే లేవు. అతను రాజుగా ఉన్నంత కాలం ఏమి లేవంట, యుద్ధాలే లేవంట. అంత సమాధానంగా దేవుడు ఆసాను ఆశీర్వదించాడు. అయితే కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందో చూడండి, దానిలో 16వ అధ్యాయము 7 నుంచి 10వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయిను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కుషీలను లూబీలను గొప్ప దండై వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేసెను. ఇదియు కాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను. ఆసా చేసిన కార్యములన్నిటిని గూర్చి యూదా ఇశ్రాయేలీల రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆసా ప్రారంభములో చాలా దేవుని యొక్క విచారణ చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, విగ్రహాలకు దూరంగా ఉండేవాడు, వాటిని తీసిపడేసి చాలా యథార్థంగా ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత ఏమైందో ఏమో కానీ దేవుణ్ణి మర్చిపోయి మనుషుల మీద ఆధారపడడం మొదలుపెట్టాడు. పక్కనున్న రాజు నమ్ముకోవడం మొదలుపెట్టాడు. అయ్యా, శత్రువు అయిన ఒక దేశం నా మీదకి రాబోతుంది, పక్కనున్న శత్రువు దేశం ఇంకొక రాజ్యంలో ఉన్న రాజును సహాయం కోరుకుంటాడు. వాడెవడంటే వాడు ఒక శత్రువు, వాడెవడంటే దేవుడికి వ్యతిరేకమైన వ్యక్తి. ఆ వ్యక్తిని దేవుడిని ఆశ్రయించుకోకుండా ఆశ ఎవరిన సిరియా రాజు అయినా ఎవరు నమ్ముతున్నాడు? ఆ కాలంలో దీర్ఘదర్శి హనాని రాజైన ఆసా ఎత్తుకు వచ్చి ఇలా, నీవు నీ దేవుడు నమ్ముకోనుక సిరియా రాజు నమ్ముకుంటేవే. అంటే ప్రతిసారి యుద్ధానికి ఏ సమస్య వచ్చినా దేవుని దగ్గర విచారణ చేసే ఆశ ఇప్పుడు మనిషి సహాయం కోరుకుంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సహాయం చేసే దేవుడును మనం ఆశ్రయించాలి,
నమ్మాల్సినంత విధంగా దేవుడు నమ్మాలి. దేవుడి మీద నమ్మకోకుండా దేవుడి స్థానంలో మనిషిని పెట్టాడు. అది విగ్రహారాధన. ఇప్పుడు మనం దేవుడిని నమ్ముకుంటే, దేవుడిపై ఆధారపడితే దేవుడే ఏదో ఒక వ్యక్తి ద్వారా, మనిషి ద్వారా మనకి సహాయం చేయించుతాడు. కానీ దేవుడు నమ్ముకోకుండా దేవుడి స్థానంలో మనిషిని ఆరాధిస్తున్నాడు. ఒక రాజు నమ్ముకున్నాడు. ఆ సిరియా రాజు నమ్ముకున్నప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, ఆసాపు, నువ్వు చేసిన తప్పు, నువ్వు చేసింది పొరపాటు, నువ్వు చేసిన కరెక్ట్ కాదు. దేవుడు ఎవరంటే యథార్థ హృదయం గలవాడిని బలపరచుక యెహోవా కనుదృష్టి లోకమో సంచరిస్తుంది. కాబట్టి ఈ విషయం నువ్వు మధ్యపి ప్రవర్తించు కనుక నీకు ఇది మొదలుకు నీకు ఏం లేదు అంట, యుద్ధాలే. ఆ మాట మంచి మాట. నువ్వు చేసిన తప్పు సరి చేసుకో ఆశా అని దైవజనులు వచ్చి ఆశాకి చెప్తే ఈ రాజు ఏం చేశాడు తెలుసా? దైవజనుడు తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆ దీర్ఘదర్శనం అట్లా ప్రకటించి ఆశ అతను కోపగించి రౌద్రించి అతని బందీ గృహంలో పడవేసిను, చెరసాల్లో వేసేసాడు. మంచి మాట చెప్పే దైవజనుడు తీసుకుని వెళ్ళి ఆశ ఏం చేశాడు? జైల్లో పడేసాడు కదా. ఈరోజు మంచి చెప్పే సేవకుడు అంటే ఏ మనిషికి కూడా గిట్టదు, ఏ విశ్వాసికి కానీ లోకంలో ఉన్న ప్రజలకి కానీ ఎవరికి గిట్టదు. ఎందుకంటే వాస్తవం ఉన్నట్టుగా మాట్లాడే ఏ సేవకుడికైనా లోకంలో వారిని నమ్మరు, వారిని అంగీకరించరు. కళ్ళగొబ్బుల్లో మాట చెప్పేవారిని మాత్రమే మనుషులు ఈరోజు నమ్ముతారు, అదే విశ్వాసమైనా సరే. అయితే ఈ చెప్పిన మాటకు ఆయన తీసుకెళ్ళి జైల్లో పడేశారు. చివరికి ఏమైంది సార్? ఆయన బాధ పెడితే కాబట్టి ఇంకొకరు బాధ పెట్టాడు ఆశ. చివరికి పాదాల్లో జబ్బు కొట్టాడు. ఇంత కష్టాలు బాధ వచ్చినా కూడా దేవుడు వైపు తిరగట్లా, ఇంకా మనుషుల వైపు ఆధారపడుతున్నాడు, ఇంకా వైద్యుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆశ దేవుడి స్థానాన్ని మనిషికి ఇచ్చేసాడు. దేవుడు ఏమన్నాడు? నా స్థానంలో మీరు ఎవరిని కూడా పెట్టొద్దు, దేనికి నువ్వు సాగినా పడకూడదు. నా స్థానం నాదే, మనిషి స్థానం మనిషిదే. మనిషిని ఎక్కువ ఆరాధించకూడదు, మనిషిని ఎక్కువ పూజించకూడదు. ఆరాధించాల్సింది నన్నే, పూజించవలసింది నన్నే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. కానీ ఆశ చేసిన పొరపాటు వల్ల చివరికి భయంకరమైన మరణము అతను మరణించాడు. ఎస్తేరు గ్రంథంలో చూడండి 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతుల తర్వాత రాజైన అహష్వేరోషు హమాను కుమారుడు అగేగేయుడు హామాను గణపరిచి వాడిని హెచ్చించి వాడి పీఠము తన దగ్గర ఉన్న అధిపతుల కంటే ఎత్తుగా ఉంచు. కాబట్టి రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులందరూ రాజానుసారంగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించింది. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకుండా రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగింది. ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పు వచ్చినను అతను వారి మాట చెవిని పెట్టకపోయిన కనుక వారు మొర్దెకై మాట స్థిరపడడం లేదో చూచుమని దాని హామాను తిరిగి ఏలయనగా నేను యూదుని కనుక ఆ పని చేయాలని వారితో చెప్పాడు. మొర్దెకై వంగకి నమస్కారం కూడుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణం తీయట స్వల్పకార్యం ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటంతో మొర్దెకైని స్వజనులకు యూదులను సంహరించుటకు ఆలోచించను. హల్లెలూయా. హామాను అనే వ్యక్తిని రాజు ఒక మంచి స్థానంలో ఉంచాడు. ఎప్పుడైతే రాజు తర్వాత హామాను ఒక మంచి స్థానంలో ఉంచినప్పుడు ప్రజలందరూ వచ్చి హామానుకు వంగి నమస్కరించి సాగిలపడుతున్నారు. అందరూ సాగిలపడుతున్నారు కానీ, అందరూ కాలు మొక్కుకున్నారు, అందరూ సాగిలపడుతున్నారు కానీ మొర్దెకై మాత్రం సాగిలపడుతున్నారు. ఎందుకంటే ఆయన నమ్మిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యూదుడు, మొర్దెకై యూదుడు. యూదులకు విషయం ఏంటంటే ఎవరైతే కాలేజీలో సాగిలపడకూడదు, ఎవరిని నమస్కరించకూడదు. ఒక నమస్కరించి పూజించి ఆరాధించాల్సింది ఎవరంటే దేవుడు తప్ప. కానీ ఇప్పుడు హామాను దగ్గరికి అందరూ వచ్చి కాలు మీద పడిపోయి కాళ్ళకు నమస్కారం చేసి రాజు తర్వాత రాజు అంతటోడని ఆయన గౌరవించి ఆయన మీద అప్రిషియేట్ చేసి ఆయనకు చాలా పూజించి ఆరాధిస్తున్నారు. ఆయన
కానీ హామాను మొర్దికే మాకు ఆ పని చేయబోయేసరికి ఈ విషయం హామాను తెలిసింది. హామాను తెలిస్తే హామాను ఏం చేసింది తెలుసా? వీడి జాతి ఏంటి, వీడి కులం ఏంటి, గోత్రం ఏంటి తెలుసుకుని అసలు వీడు చంపడం కాదు, వీడి జాతినే చంపాలనుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు కూడా చూడండి, మనిషి ఆరాధిస్తున్నారు. ఈరోజు మనిషిని ఎంత ఆరాధన చేస్తున్నారో అంత ఆశీర్వాదం వచ్చింది అనుకుంటారు. కానీ ఈరోజు మనిషి ఆరాధించుకోవడానికి కూడా అట్లా ఇష్టపడుతున్నాడు. ఎవడన్నా ఒక మనిషిని పొగిడారనుకో, పొగిడించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అలా పొగుడుతూ ఉన్న వాడికే ఈ లోకంలో విలువ ఉంటుంది. ఆ మనిషిని బాగా పొగడటం, ఆ మనిషిని బాగా ఆరాధించడం, నువ్వే మాకు సమస్తము, నువ్వే మాకు అది ఇది అని చెప్పేసి చివరికి దేవుని స్థానంలో కూడా ఆ మనిషిని పూజిస్తున్నారు. ఎందుకంటే 4 రూపాయలు ఇస్తాను. ఎందుకంటే దేవుని కన్నా ఎక్కువగా మనిషిని ఆరాధిస్తున్నాడు, మనిషినే పూజిస్తున్నాడు. దానివల్ల ఎందుకై అంత ఆరాధన? దేవుడు నిరంతరము నిత్యము దేవుని స్తుతించు, దేవుణ్ణి ఆరాధించు అని దేవుడు చెప్తుంటే ఈరోజు మనుషులు నిరంతరము మనుషులు పూజిస్తున్నారు. నిన్ను మనిషి అవతల మనిషిని స్తుతించినప్పుడు లేదా అవతల మనిషి పొగిడినప్పుడు ఒక డబ్బులు ఇస్తారు. పొగడపోతే డబ్బులు ఎవడు సహాయం చేయడు. ఈరోజు పొగిడేవాడు ఉండాలి, పొగిడించుకునేవాడు ఉండాలి. అలాంటి బాగా ఈ రోజుల్లో బాగా చలామణి అవుతున్నారు. పొగడుకోకుండా ఎప్పుడు గౌరవించాలో గౌరవించేది వేరు, పొగడతలు వేరు. ఏది మర్యాద ఇవ్వాలో, ఎక్కడ మంచిగా విలువ ఇవ్వాలో అక్కడ మంచిగా ఇచ్చి మంచిగా మాట్లాడే వాళ్ళు ఈరోజు నమ్మట్లు ఎవరు. పొగిడించుకునే వాళ్ళు అలా ఉంటున్నారు, పొగిడేవాడు అలా ఉంటున్నాడు. వీళ్ళు పొగుడుతూ ఉంటే వాళ్ళు అలా వీళ్ళకి సహాయం చేస్తూనే ఉన్నారు. ఈరోజు పొగిడేవాడు మాత్రమే అవతల నమ్ముతున్నాడు, పొగడేవాడు ఎవరు నమ్మటం. ఓపెన్ మైండ్తో ఓపెన్గా మాట్లాడేవాడు ఎవరు నమ్మట్లేదు. అంటే 24 గంటలుగా దాసోహం అవ్వాలి, 24 గంటలుగా నమస్కరించాలి, 24 గంటలుగా సాగిలపడాలి, 24 గంటలు ఆయనకి మొక్కాలి. ఆ 24 గంటలు దేవుడికి మొక్కితే ఎంత ధైర్యత. చివరికి కొంతమంది ఈరోజు దేవుని స్థానాన్ని కూడా మనిషికి ఇచ్చేసాడు. మనిషి అంటాడు, నా అండ, నా కొండ, నా దండ ఈయనే అంటున్నాడు. అంటే ఎంత దేవుని స్థానాన్ని మనిషికి ఇచ్చేసాడు చూడండి. ఇక్కడ మొర్దెకై నమస్కరించాల, హామానికి నమస్కరించాల. ఒకవేళ రాజు తర్వాత రాజులోనే అయినా కూడా గౌరవించాడు, మర్యాదగా ఉన్నాడు. కానీ కాళ్ళ మీద పడి సాగిలపడ్డా, కాళ్ళ మీద ఆ మిగతా జనం వల్ల కాళ్ళ మీద పడి పొగడ్లా, ఆయన్ని హెచ్చించలా, గౌరవించాడు. కానీ నలుగురు గౌరవిస్తున్నారు, వీళ్ళని గౌరవించట్లేదు, నా కాళ్ళను పట్టలేదు, నా కాళ్ళు మొక్కట్లేదని హామాను కోపం వచ్చి వీడి జాతిని లేపాలనుకున్నాడు. మొర్దెకై కోసం ఒక 50 అడుగుల ఉరికంబం తయారు చేశాడు. చివరికి ఏం జరిగింది మనకు తెలిసింది. మొర్దెకై చావలా, వాడు తీసుకున్న ఆ ఉరికంబంలోనే హామాను చనిపోయాడు. అందుకే మనం ఏ మనిషిని పొగడతాం కాదు, దేవుని స్థానంలో మనిషిని పెట్టకూడదు. మా అండ మా కొండ దేవుడు వల్ల, కానీ మా అండ మా కొండ ఈయనే అనకూడదు, ఈ మనిషే అనకూడదు. మనిషి స్థానం వేరు, దేవుని స్థానం వేరు. కానీ ఈరోజు మనుషులు దేవుని స్థానంలో కూడా మనుషులు పెట్టి ఏం చేస్తారంటే పూజిస్తారు. ఆశ చేసిన పని అదే. దేవుని స్థానంలో రాజులు పెట్టారు, దేవుని స్థానంలో లోకంలో ఉన్న వైద్యులను పెట్టాడు. చివరికి తన జీవితం భయంకరంగా అయిపోయింది. అందుకే విగ్రహారాధనకు ఇదొక విగ్రహారాధన మనిషికి. ఈరోజు ఇది కనపడని విగ్రహారాధన. కనపడే విగ్రహాలు వేరు. ఇప్పుడు మనం కనపడే విగ్రహాలు మనం మొక్కట్లేదు, వెరీ గుడ్, మంచిదే. కానీ కనపడని విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. దేన్నైతే దేవుని కన్నా ఎక్కువగా నమ్ముతామో, దేన్నైతే ఎక్కువగా మనం దానితో గడుపుతామో, దేనికన్నా ఎక్కువగా దేవుడికి ఎక్కువ దేన్ని ప్రేమిస్తామో అదే మనకు విగ్రహారాధన. ఒకవేళ మనం ఫోన్ ఎక్కువ వాడామనుకోండి, 24 గంటలు వాడుకోండి, అదే మన విగ్రహారాధన. టీవీ ఎక్కువ మనం చూస్తున్నాం, అదే మన విగ్రహారాధన. మనిషి ఎక్కువ పొగుడుతున్నాం అనుకోండి, అది ఒక విగ్రహారాధన. కొంతమంది పద్దాకు సైతాన్ అదొక విగ్రహారాధన.
ఆ సైతాన్ అనే బదులు ఏసయ్య ఏసయ్య అంటే ఎంత మంచిది. మాట్లాడితే సైతాన్ 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 అండి సైతాన్ అండి సైతాన్ అండి సైతాన్, దాని నామస్మరణ ఎక్కువ అవుతుంది కానీ దేవుని నామస్మరణ అవట్లేదు. హల్లెలూయా. ఈరోజు మనము విగ్రహారాధనకు దూరంగా ఆ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నాం. అందుకే నమస్కరించలేదు, సాగిల పడలేదు. ఒక్కొక్క మాట చూద్దాం. దానియేలు గ్రంథం చూస్తే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యా షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, చూడండి, దానియేలు షద్రక్ మెషక్ అబేద్నెగోలకు బంధించబడి ఒక రాజ్యానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ రాజ్యం అంతా విగ్రహాలకు సంబంధించింది. ఆ రాజు భోజనం అంతా. అయితే వీళ్ళకి రాజు ఆజ్ఞాపించాడు, వీళ్ళకి మనం తినే ఆహారం అంతా రాజభోజనం అంతా పెట్టండి, కొద్ది రోజుల తర్వాత నా దగ్గరికి తీసుకురండి, వాళ్ళలో శ్రేష్టమైన వారిని నా రాజ్యంలో ఒక మంచి పదవులు ఇచ్చి కూర్చోబెడతారన్నారు. మీరు బంధించబడి ఇక్కడ తీసుకొచ్చారు, వీళ్ళలో నీ నలుగురే కావాలి, కొంతమంది మిగతా వాళ్ళు. అయితే వీళ్ళు నలుగురు ప్రాముఖ్య విషయం, రాజు రాజభోజనం మొత్తం తినమన్నాడు. కానీ దానియేలు అంటున్నాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగో అన్నారు, మేము అపవిత్రమైన ఈ భోజనంలో మేము పాలు పంచుకోలేము. రాజు ఆజ్ఞాపించాడు, ఈ భోజనం మీరు తినాలి అన్నాడు. ఒక సైనికుడు చెప్పి వెళ్ళిపోయాడు. ఈ సైనికుడితో దానియేలు అంటున్నాడు, మేము ఈ అపవిత్రమైన ఆహారం తినము, మాకు శాకాహార సంబంధమైన భోజనం మాత్రమే పెట్టండి, మేము ఈ భోజనం తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకో, మా దేవుడికి అపవిత్రంగా మేము జీవించం అని చెప్పారు. అయ్యా, మీరు తినపోతే నా ఉద్యోగం పోయింది, మీరు తినలేదా, రాజు తెలిసిందా ఈ విషయం, మా ఉద్యోగం పోయింది, కాబట్టి మీరు అలా చేయొద్దు, నా మాట వినండి. కాదు సైన్యాధిపతి, మా మాట మీరు 10 రోజులు మాకు శాకాహారం పెట్టు, ఒకవేళ మాంసాహారం తిన్న వాళ్ళకన్నా మేము బలహీనంగా ఉంటే ఖచ్చితంగా నీ మాట వింటాం, ఒక 10 రోజులు మాకు శాకాహారం పెట్టు, నా మాట వినని దానియేలు బతిమలాడుకున్నప్పుడు సరే, రాజు తెలియకోకుండా ఈ సైన్యాధిపతి వీరికి శాకాహారం పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత అయిపోయిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు శాకాహారం తిన్న వీళ్ళు, మాంసాహారం రాజభోజనం తిన్న వాళ్ళు అందరూ వెళ్ళారు రాజుగారి దగ్గరికి. అప్పుడు రాజు ఆ ఉన్న వాళ్ళందరిలో ఎవరిని ఇష్టపడ్డాడంటే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో, ఈ నలుగురు శాకాహారం తిన్న, ఈ ఆహారం తిన్న వారు మాత్రమే రాజు వారి రాజ్యంలో తీసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగం ఇచ్చింది. హల్లెలూయా. వాళ్ళందరికంటే ఎంత జ్ఞానం పొందుకున్నారంటే 17వ వచనం, ఈ నలుగురు బాల సంగతి ఏమన్నా, దేవుడు వారికి జ్ఞానము, సకల శాస్త్ర ప్రవృత్తి, వివేచన అనుగ్రహించు, మరి దానియేలు సకల విలువ దర్శనము, స్వప్నములు గ్రహించి తెలివిగలవాడాడు. 16వ వచనం, రాజు వారికి నియమించిన భోజనమును పానము కనుక ద్రాక్షరసము ఆ నీవు తీసివేసి వారికి శాఖాదరించు. ఆ నలుగురు బాలురు సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానము, సకల శాస్త్ర ప్రవృత్తి, వివేచన అనుగ్రహించు. పైన 10 దినము వారు చదవండి. అందుకతడు ఈ విషయంలో వారి మాట సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజభోజనము భుజించు వారి బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా, రాజు భుజించు భోజనం తిన్న వారందరికంటే వీళ్ళ భోజనం ఉందంట, చాలా వీళ్ళు తిన్నవారు ముఖంలో కళగా ఉన్నారు. మరి రాజు భోజనం ఏం తక్కువ కూడా, దాంట్లో అన్నీ ఉంటాయి, కానీ కమిట్మెంట్, మేము అపవిత్రమైన ఆహారం తినము.
విగ్రహార సంబంధమైన భోజనం మేము తినం. వారు అలా నిలబడ్డారు కాబట్టి వారి ముఖములో తేజస్సు, వారి యొక్క శరీరంలో మంచి ఆరోగ్యం. ఈ విషయం రాజు తెలియదు. రాజు అనుకున్నాడు అందరూ అలా తిని ఉన్నారే అనుకున్నాడు. కానీ వాళ్ళందరూ ముఖాలు చూస్తే ఈ నలుగురు ముఖాలు చాలా బలంగా ఉన్నాయి. వాళ్ళనే దేవుడు రాజ్యంలో పెట్టుకున్నారు. అంటే వాళ్ళు కమిట్మెంట్గా ఉన్నారు. అలాంటి ఆహారంలో మేము పాలు పంచుకోకూడదు. విగ్రహారాధన సంబంధమైన ఆహారంలో మేము పాలు పంచుకోకూడదని కమిట్మెంట్తో. ఆ తర్వాత దీనిలోనే దానిలో ఒక విషయం జరిగింది. ఒక విగ్రహం నిలబెట్టి దీనికి మీరు సాగిలపడాలి అని చెప్పాడు రాజు. అందరూ సాగిలు పడుతున్నారు. దానిలో షడ్రక్ మెషక్, ఈ ముగ్గురు షడ్రక్ మెషక్ అభ్యర్థికి మాత్రం సాగిలు పడతారు. ఒకవేళ ఎవరైతే ఈ విగ్రహాన్ని సాగిలు పడరో వారిని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే అగ్నిలో పడేస్తారు. అప్పుడు ఈ విషయం తెలిసి రాజుగారికి, అయ్యా నువ్వు పెట్టిన విగ్రహం అందరూ పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, సాగిలు పడుతున్నారు. ఒక ముగ్గురు మాత్రం ఏం చేయలేదంటే దాన్ని సాగిలు పడుతున్నారు. ఏం చేశారంటే వాళ్ళు చేయాలంటున్నారు. నా దగ్గరికి తీసుకొచ్చారు. ఏంటంటే మీరు చెప్పింది నిజమేనా, మీరు చెప్పింది నిజమేనా? అవునండి, మేము సాగిలు పడతాం. ఒక సాగిలు పడకపోతే మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? అగ్నిగులు. ఓకే రైట్, పడేయండి. అగ్నిగులు పడేస్తే మామూలు విషయమా? చస్తారు, చచ్చినా పర్లా మా దేవుడి కోసం. ఈ రాబోయే రోజుల్లో అదే జరగబోతుంది. దేవుడి కోసం నిలబడేవారు మాత్రమే ఈ లోకంలో నిలబడతారు. చాలామంది దేవుడి కోసం నిలబడకపోతే మరలా తిరిగి విగ్రహారాధన వైపు, లోకం వైపు, అలాంటి చట్టాలు కొన్ని ప్రభుత్వాలు చేయబోతుంది. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణలో ఏమన్నారు తెలుసా? ప్రజెంట్ మేడం, లేకపోతే వందేమాలు జనగణమని ఇవి పాడాడు స్కూల్లో. కానీ కొన్ని రాష్ట్రాలు తెలంగాణలో ఇంకొకటి ఆ విగ్రహాలకు సంబంధించిన నామాన్ని స్మరించేదని చేస్తున్నారు పిల్లలు. అలాంటిగా భయంకరమైన ప్రభుత్వాలు ఆలోచన తీసుకొస్తున్నారు. ఈ రోజుల్లో మనం దేవుని కోసం నిలబడాలంటే, రోషంతో నిలబడాలంటే దేవుని కృప కావాలి. ఈ విగ్రహాల రోజు మనము పోకోకుండా జాగ్రత్తగా ఉండాలి. చివరిగా మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, దాంట్లో మళ్ళా మొదటి కొరింథీయులకు వద్దాం. ఒక మాట చదివి మనం ప్రార్థన చదువుకుందాం. 10వ అధ్యాయంలో త్వరగా ఆ కింద మాట నేను చదువుతాను వినండి. 23 అన్ని విషయాలు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని చేయదగినవి కావు, అన్నిటి నాకు స్వాతంత్రం కలదు కానీ అన్ని క్షేమం కలుగు చేయలేను. ఇక్కడ అంటారు స్వాతంత్రం ఉందని నేను అన్ని చేయకూడదు. నన్ను అడిగేవాడు ఎవడున్నాడు? నేను ఏదైనా చేయొచ్చు. కానీ నేను దేవుడు భయపడి ఏం చేయాలంటే అన్నీ చేయకూడదు, కొన్ని మాత్రమే చేయాలి. కాబట్టి తర్వాత అన్నాడు, ఎవడు తన కొరకే కాదు ఎదుటి వాడిని కొరకు మేలు చేసి చూచుకోండి. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కట్టుకు వారి అంగడిలో అమ్ముడు దాన్ని తినవచ్చు. భూమి మీద దాన్ని సరిపట్టు ప్రభువుని అవిశ్వాసంలో మిమ్మల్ని విందుకు పిలిచాడు. వెలుటకు మీరు మనసుని నెల మీకు వడ్డించింది ఏదో దాని గురించి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినండి. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పించబడి చెప్పిన అటు తెలిసిన వాడి నిమిత్తం మనస్సాక్షి నిమిత్తం తినద్దు. మనల్ని అనేక మంది భోజనాలు పిలుస్తారు విగ్రహ సంబంధించిన వాళ్ళు. మనం ఏం చేసాము? మేము వండించాము, వంట మేస్త్రి వచ్చి వండారు, లేదంటే మన వాళ్ళు ఎవరైనా వండారు, దాంట్లో తప్పలేదు. ఎవరైనా వండారు చేసేది తప్పలేదు. కానీ అది విగ్రహం మీ కింద పెట్టి బలి అది కొన్ని గొర్రెలు తీసుకెళ్ళి ఏం చేస్తారు? బలి చేస్తారు కదా. బలి పెట్టి తీసుకొని దాన్ని ఏం చేస్తారు? మనుషులకు పెడతారు, వంట చేసి భోజనం పెడతారు. అది తినకూడదు. ఇప్పుడు మనం అన్నాడు, ఒక వ్యక్తి మిమ్మల్ని పెళ్లికి ఫంక్షన్గా పిలిచాడు. మీకు ఏం తెలియదు, అది బలి పెట్టిందా పెట్టిందా ఏమీ తెలియదు. సింపుల్గా పిలిచాడని మనం ప్రేమతో వెళ్ళాం. తోటి మనిషి అని వెళ్ళి తినేటప్పుడు ఎవడో వచ్చాడు, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావని అతను తెలిసి ఒరే ఇది బలి అర్పించిందిరా, నీకు తెలీదా? ఇది ఎందుకు తింటున్నావు, నీకు తెలీదా అని అనుకోండి, వెంటనే అక్కడి నుంచి లెగిసిపోవాలి. ఎందుకంటే ఇది బలి అర్పించిందని మనకి అప్పుడు తెలిసింది. రెండోది, ఆ చెప్పిన వాడి యొక్క మనస్సాక్షి నిమిత్తం మనం తినకూడదు. తెలియక తిన్నామా అది వేరే విషయం.
వాడు చెప్పిన తర్వాత కూడా మనం అమ్మో ఇప్పుడే 1 గంట వేసుకున్నాను, 2 గంటలు వేయించుకున్నాను, మటన్ బాగుంది అని తింటే మాత్రం అది అపవిత్రత. తెలియదుగా వెళ్ళాము, తింటున్నాము, బాగు తినేసి అయిపోయింది. కానీ ఎవడైనా వచ్చి పొరపాటున నువ్వు ప్రభువు నమ్మిన వాడు అని తెలిసి అరే ఇది బలర్పించుకురా ఎందుకు తింటున్నావు అన్నప్పుడు వాడు మనస్సాక్షి నిమిత్తం, నీ మనస్సాక్షి నిమిత్తం కాదంట. ఎంతో వచ్చినాల్లో ఉంటుంది చూడండి 20 మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాడి మనస్సాక్షి నిమిత్తం ఇలాగ చెప్పుచున్నాను. ఎందుకని వేరొకరి మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయం తీర్పు తీర్చబడేలా నేను కృతజ్ఞత పుచ్చుకున్నా, నేను దేని నిమిత్తం కృతజ్ఞతాసు చెల్లించున్నాను దాని నిమిత్తం నేను దూషింపబడేలా. నీ మనస్సాక్షి నిమిత్తం కదా, ఎదుటివాడి మనస్సాక్షి నిమిత్తం ఆ బలిలో నువ్వు ఏం చేయకూడదట, పాలు పంచుకోకూడదు. ఒకవేళ బలి కాదు, మంచిగా భోజనం వండారు, లేదా వంట వేసి తెచ్చారు, లేదా క్యాటరింగ్ ఇచ్చారు, గొడవలేదు, వెళ్ళి తినొచ్చు, మంచిదే. కానీ ఆ దాని దగ్గర పెట్టినవి, లేదా ఆ బొమ్మ దగ్గర విగ్రహాన్ని పెట్టినవి, లేదా దాని నిమిత్తం బలర్పించి తీసుకొచ్చి ఆ మాంసం వండించినప్పుడు బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పొరపాటు వాడు తెలియక తిన్నాము, తప్పులేదు దాంట్లో. కానీ ఎవడైనా వచ్చి చెప్పిన తర్వాత తింటే అది తప్పు. ఎందుకు అంటే వాడి మనస్సాక్షి నిమిత్తంగా. హల్లెలూయా. ఈ రోజుల్లో అంత తెలియకే ఉండదు. సహజంగా మనం అది ఎవడు వండాడా, ఎవడు చేశాడా, లేకపోతే అది ఎక్కడి నుంచి వచ్చిందా, బలిదా ఎదుదా తెలిసింది ఖచ్చితంగా. అయితే చాలా జాగ్రత్త. అయితే కింద లాస్ట్ మాట్లాడినాడు ఉపయోగపడు. కాబట్టి మీరు భోజనం చేసినా పానం చేసినా మీరు ఏం చేసినా సమస్త దేవుని మహిమ కొరకు చెయ్యండి. యూదులకైనా క్రీస్తుకైనా దేవుని సంఘములకు అభ్యంతరం కలగ చేయొద్దు. మీరు ఏం చేసినా, మనం ఏ పని చేసినాక దేవుని మహిమ కొరకు చేయాలి. తిన్నా తాగినా మనం ఏ పని చేసినా అది దేవుని మహిమకు పొందుకుంటుందా లేదా, ఈ పని ద్వారా దేవుని మహిమ వస్తుందా లేదా, ఈ మాట ద్వారా దేవుని మహిమ వస్తుందా లేదా, నేను చేసే పనుల వల్ల ఇతరులు నన్ను కాదు దూషించేది, దేవుని నామాన్ని దూషిస్తారు. అరే వీడి ప్రార్థనకి వెళ్ళేవాడు, వీడు అది ఇది, వీడేంటి అట్లా మాట్లాడుతున్నాడు, వీడేంటి అలా ప్రవర్తిస్తాడు, వీడేంటి ఇలా చేస్తాడు అని అనుకుంటే నీకు నాకు కాదు అవమానం దేవుడు. అదే మన పనుల ద్వారా దేవుడిని వీడు భలే మంచి పని చేస్తున్నాడు, మంచి మేలు చేస్తున్నాడు, దానివల్ల ఎవరికి మహిమ వస్తుందంట, దేవుడికి మహిమ వస్తుంది. అందుకే వాడు తిన్నా తాగినా ఏ పని చేసినా దేవుడికి మహిమకరంగా ఉండాలి, కానీ అభ్యంతరములో కలుగు చేయకూడదు. దేవుడి సంఘానికి, యూదులకైనా క్రీస్తు దేశస్తులకైనా మరి ముఖ్యంగా అక్కడ దేవుడి సంఘానికి ఎవరు కూడా ఏం చేయకూడదు, అభ్యంతరాలు కలుగు చేయకూడదు, ఆటంకులు పరపరచకూడదు. అందుకే పౌలు గారు అన్నాడు, ఇలాగ నేను కూడా స్వప్రయోజనం కోరక అనేక రక్షింపబడవాలని వారి ప్రయోజన నిమిత్తము కోరుచు అన్ని విషయాలు అందరినీ సంతోషపెట్టుచున్నాను. నా ప్రయోజనం కొరకు కాదు, కానీ అందరికీ మంచిగా, అందరితో మంచిగా, అందరినీ సంతోషపెట్టేవాడిగా, అందరికి మేలుకరంగా ఉండేట్టుగా నేను ఇలా జీవిస్తానని పౌలు గారు కొన్ని సంగతి చెప్తున్నారు. ఇక్కడ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకున్నాం. ఒకటి, విగ్రహారాధనకు దూరంగా పారిపోవడం. 2, నాకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉందని అన్నీ చేయదగినవి కావు. ప్రభువుని ఎదిగిన తర్వాత మన లోకంలో ఇష్టానుసారంగా జీవించడానికి కుదరదు. అన్నీ చేయదగినవి కావు. ఎన్ని చేయాలంట? కొన్ని మాత్రమే. అది కూడా దేవుడికి ఇష్టమైన పని మాత్రమే మనం చేయాలి. ఇది 2. 3 అన్నాడు, ఏమి చేసినా దేవుడి మహిమ కొరకు చేయాలి. మనం ఏ పని చేసినా, ఒక పాట పాడినా, ఒక ఆరాధించినా, స్తుతించినా, లేదా దేవుడి కోసం మనము దేవుడి లోకంలో మనం ఏదైనా మంచి పని చేసినా, ఏ పని చేసినా ఆయనకి మహిమ రావాలి, కానీ మన ద్వారా దేవుడికి అవమానము రాకూడదు. తర్వాత మరొక మాట చెప్తాడు, దేవుడి సంఘానికి అభ్యంతరం కలుగుతుంది. దేవుడి పనికి ఆటంకపరచకూడదు, అడ్డుబండుగా ఉండకూడదు. తర్వాత అన్నాడు, తన కోసమే కాకుండా ఎదుటివాడి కొరకు కూడా మనం ఏం చేయాలంట, మేలు చేయాలి. క్రైస్తవుడికి ఉన్న గొప్ప మంచి స్వభావం ఎలా ఉండాలంటే, యేసు ప్రభు కూడా ఆయన కోసం మరణించాడు. ఆయన కోసం, తన ప్రజల కోసం, మనం అందరి కోసం ఆయన మరణించాడు. క్రైస్తవుడు ప్రభువు జరిగిన మన కోసం మేలు చేసుకోవడమే కాదు, మన కోసం మేలు చేసుకుంటే మనతోనే ఆగిపోయిందంట. నలుగురి కోసం మేలు చేస్తే అది ఎల్లకాలం మనం లేకపోయినా కూడా నలుగురు చెప్పుకుంటారంట, వాడి వల్ల నేను
ఇలా ఉన్నాను, ఆ మనిషి చేసిన మేలు, ఆ మనిషి చేసిన సహాయం, ఆ మనిషి చేసిన అది, ఆ మనిషి మాట సహాయం, ఇంకోటి క్రైస్తవుడు ఎప్పుడు కూడా మేలే చేసేవాడుగా ఉంటాడే కానీ హాని చేసేవాడుగా ఉండడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాట దీవించి ఆశీర్వదించినగాక. ఆమె ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మితమైన వాక్యం నిమిత్తం ఈరోజు ముఖ్యంగా ప్రాముఖ్యంగా విగ్రహారాధనకు, అది విగ్రహమైన మనిషినైనా మనం ఎక్కువ ఆరాధించకూడదు, మనిషికి సాగిలపడకూడదు, మనిషి కాళ్ళ మీద పడకూడదు, మనిషిని నమస్కరించకూడదు, అపవిత్రమైన తినకూడదు, అపవిత్రమైన ఆరాధన జోలికి వెళ్ళవద్దు. నాకు స్వాతంత్రం ఉన్నదని నన్ను ఎవడు అడుగుతాడులే అనుకోకూడదు. పౌలు అంటాడు, నాకు అన్నింటిలో స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. ఎందుకంటే ఎదుటివారి మనస్సాక్షి నిమిత్తం నేను అది బలి అర్పించిందని తెలిసినప్పుడు దానిలో నేను పాల్పంచుకోకుండా ఉండాలి. అన్నాడు. నేను ఏ పని చేసినా దేవుని మహిమ కొరకు నేను చేయాలి. ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఎవరైనా ప్రేరేపించబడ్డవాడు చిన్న ప్రార్థించి మాట దేవుడు మీరు కట్టుబడించబడేది ప్రార్థించాలి.